గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే, ఈరోజు బ్యాంక్ నిఫ్టీలోని 762 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 51,772 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. లోయెస్ట్‌లో వచ్చేసి 51,025, హైయెస్ట్ వచ్చేసి 51,878. ఈరోజు మార్కెట్ అయితే కంప్లీట్‌గా ఒక రేజ్ అప్ అయింది. ఫస్ట్ అయితే హ్యూజ్ కన్సల్టేషన్ నేను చెప్పిన విధంగానే మార్కెట్ అయితే హ్యూజ్‌గా కన్సల్టేషన్ అయ్యి దాని తర్వాత లాస్ట్ 2 అవర్స్ మార్కెట్ అయితే ఒక మంచి రేజ్ అప్ అయితే అయిందన్నమాట. సో, మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నాము ఈరోజు చెప్తా చూడండి క్లియర్‌గా. యాక్చువల్లీ నేను మీకు నిన్న వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మార్కెట్ అయితే వోలటైల్‌గా బిహేవ్ చేసింది కాబట్టి, ఈరోజు కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైమ్ మార్కెట్ రైజ్ అప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పాను. అదే విధంగా ఈరోజు మార్కెట్‌లో మీకు ఈ లెవెల్‌లో అయితే మీరు ఎటువంటి ఎంట్రీ కూడా తీసుకోవద్దని చెప్పాను. ఎందుకంటే మార్కెట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బేరిష్ క్యాండెల్ వచ్చి ఇక్కడ పుట్ ఆప్షన్ వచ్చి 15 క్యాన్ ఒక బేరిష్ క్యాండెల్ వచ్చి మీకు 15 మినిట్స్ క్యాన్ క్లోజ్ అయితే మాత్రం మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి అని చెప్పాను. మార్కెట్ ఎప్పుడు ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి, బట్ యాక్చువల్లీ ఏం జరిగిందంటే మార్కెట్ హ్యూజ్‌గా గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్‌లో ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఏం జరిగింది, ఈ లెవెల్‌కి వచ్చిందన్నమాట. ఈ లెవెల్ ఎప్పుడైతే వచ్చిందో మనకు ఈ లెవెల్ కన్సల్టేషన్ జోన్ కాబట్టి మనం ఎటువంటి ఎంట్రీ అనేది ఈ లెవెల్‌లో తీసుకోలేదు. సో, నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నానో క్లియర్‌గా చెప్తా చూడండి. అందుకే అన్నమాట మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది మనం ముందు రోజు నైట్ గనక మనం చేసుకొనుంటే మనకు లాస్ అనేది రాదన్నమాట. చాలామంది ఎంట్రీస్ ఇక్కడే ఇచ్చేస్తుంటారు. చూసారా వాళ్ళందరికీ లాస్ వచ్చింది. సో, ఎప్పుడైతే మార్కెట్‌లో ఇక్కడ ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేకౌట్ అయిందో, సో, మన క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ కంప్లీట్‌గా పైకి వెళ్తుందని. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే సక్సెస్‌ఫుల్‌గా అయితే క్యాప్చర్ చేసుకున్నాను నా ప్రాఫిట్ అనేది. సో, ఇంకా నేను ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదు. ఎందుకంటే నాకు ఇక్కడ మార్కెట్ హ్యూజ్‌గా రైజ్ అప్ అయినా సరే నేను 100 పాయింట్స్ టార్గెట్ కాబట్టి 100 పాయింట్స్ సక్సెస్‌ఫుల్‌గా రీచ్ అయిన తర్వాత, ఎందుకంటే లాస్ట్‌లో వోలటైల్‌గా ఉంటది కాబట్టి మార్కెట్ ఆహ్ స్టాప్ లాస్ హంటింగ్ కూడా జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఎటువంటి రిస్క్ తీసుకోలేదన్నమాట సెకండ్ ట్రేడ్ తీసుకోవడానికి. సో, సెకండ్ ట్రేడ్ కూడా తీసుకునే పాసిబిలిటీ ఉంది గానీ నేను తీసుకోలేదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. చాలామంది ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ వచ్చింది. ఎందుకంటే మార్కెట్ రైజ్ అవుతుంది కదా అని ఆశపడిపోయి ఇక్కడ కూడా కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు. ఎప్పుడు తీసుకోవాలంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ 30 మినిట్స్ గాని లేదంటే లాస్ట్ 30 మినిట్స్ గాని మీరు ఏం చేస్తారంటే 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ చూసుకోండి. 5 మినిట్స్ క్యాండిల్ ఈ 15 మినిట్స్ క్యాండిల్‌కి 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ గనక యాడ్ అయిందనుకోండి. మీకు అదొక సపోర్ట్ అన్నమాట. అంటే మార్కెట్ కంప్లీట్‌గా పైకి వెళ్తుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. అంతే గనక మీరు వెంటనే ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నారనుకోండి మీకు ఖచ్చితంగా లాస్ వస్తది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ 30 మినిట్స్, లాస్ట్ 30 మినిట్సే మీరు చూసుకోవాల్సింది. ఇంకా రేపు మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ వీడియో ఎండ్‌లో పెడతా. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.